ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మరి ఒక రోజులోకి వచ్చి ఉన్నాము. మరి ఒక రోజు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మరి రాత్రి అంతా చక్కగా నిద్రపోయారా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్నారా? మరి ఆయన స్తుతించుకొని, ఆయన ఆరాధించుకొని, ఆయన కనపరుస్తున్నారా? మరి రండి, ఈరోజు కూడా వాక్య భాగంలోకి వచ్చేద్దాం. మరి ఒక రోజు మనకిచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాము. ఎంతైనా కూడా ఆయన కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం కనుక ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి కనుక బైబిల్ తీయండి, రండి, దేవుని సన్నిధిలో కూర్చోండి. 10 నిమిషాలు మాత్రమే, తర్వాత మనం ముగించుకుందాం. దేవుని కృతజ్ఞతలు చెప్పేదానికి రోజులో ఒక సమయమును కేటాయించుకుందాం. ఎందుకంటే మనకి రోజులు అన్ని పనులతో దేవుడు తోడుగా ఉంటున్నాడు. కానీ మనం ఆయనకి ఇచ్చే సమయాన్ని ఎప్పుడు కూడా మనం వ్యర్థం చేస్తున్నాం కనుక ఏదో ఒక టైంలో ఆయన కూర్చి ప్రార్థించాలా, ఆయన గురించి మహిమపరచాలా, ఆయన ఇచ్చిన మేలులకు కృతజ్ఞతలు చెల్లించాలా. రండి, ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాము. అలాగే దేవుని స్తుతించుకొని తర్వాత మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుండగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవు, ఆరాధింతుము నిన్ను. బలమైన తండ్రి, సర్వకృపానిధియగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, నీకే స్తోత్రమయ్యా అని స్తుతించుకున్నాము. ఆయన ఎంత గొప్ప దేవుడంటే మనల్నందరినీ కూడా ఇంతవరకు క్షేమంగా కాపాడి ఆయన యొక్క బలముతో, శక్తితో, సమాధానంతో మనల్ని నింపి కాపాడినందుకు ఆయనకి వందనములు చెల్లిస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రేమమయుడైన యేసయ్య, మాకు ఈరోజు ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ రోజును చూడలేక ఎంతోమంది తండ్రి గతించిపోయి ఉన్నారు. మేమైతే తండ్రి సజీవుల లెక్కలు ఉన్నప్పుడు తండ్రి, సజీవంగా ఉన్నామంటే మనిషి శరీరంలో కాదు తండ్రి, ఆత్మానుసారంగా మేము సజీవమై ఉన్నామని, ఉండవలెనని ప్రార్థిస్తున్నామయ్యా. ఆ విధంగా ఉన్నామని మేము ధైర్యంగా చెప్పాలి తండ్రి. మీ కృప మాకు దయచేయమని ఈరోజు ఏ వాక్యం అయితే మా నోటు మీరు పలికిస్తున్నారు, ఎంతమంది బిడ్డలైతే వింటున్నారు, వారందరూ హృదయాలు తెరవమని యేసయ్య పరిశుద్ధ దివ్యనామములో అడిగి పెట్టుకుంటున్నా తండ్రి. ఆమెన్. రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఛానల్ చూస్తున్న బిడ్డలందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించగా, అలాగే ప్రతిరోజు వాక్యమును వింటున్నందుకు, అలాగే అనుసరిస్తున్నందుకు కూడా దేవుడు తప్పక మీకు కృపలు అనుగ్రహిస్తాడు. అలాగే మీ కుటుంబానికి కూడా దీవెన కలిగిస్తాడు. రండి, మనం ఈరోజు వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. మనిషికి గుండె ఎంత అవసరమో అలాగే అలాగే ప్రతి మనిషికి కూడా ప్రార్థన అవసరం. ప్రతి మనిషి కంటే క్రైస్తవ బిడ్డలకు మాత్రమే. క్రైస్తవ బిడ్డలుగా ఉన్నవారు ఖచ్చితంగా దేవుని ప్రార్థనలో ఉండాలి. ప్రతి మనిషికి గుండె ఏ విధముగా అవసరమో, మనిషి బ్రతకాలంటే ఆ శరీరంలో ఉన్న అవయవాలన్నీ పని చేయాలంటే గుండె ఖచ్చితంగా అవసరం. ఆ గుండె మనిషికి అవసరమైనప్పుడు ఆ గుండె ఏ విధంగా మనిషిని బ్రతికిస్తుందో, ఏ విధంగా ఆ మనిషిలో ఉన్న అవయవాలన్నీ చక్కగా పనిచేస్తూ ఉంటాయో, అన్ని అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా గుండె పని చేయాలి. హార్ట్ బీట్ కరెక్ట్గా ఉండాలి మనకి. ఆ హార్ట్ బీట్ ఉన్నప్పుడే మనిషి బ్రతుకుతాడు. అలాగే ఆత్మీయంగా బ్రతకాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన జీవితం ఎంత గొప్పదంటే, ఎలాంటి కష్టతరమైన పనులు కావచ్చు, ఎలాంటి మరి తీర్చలేని బాధలు కావచ్చు, మనం జయించలేని మరి శక్తులు కావచ్చు, ఏమైనా కావచ్చు, ప్రార్థన ద్వారానే జయం కలుగుతుంది. కనుక ప్రతి క్రైస్తవునికి ముందుగా ప్రార్థన అవసరం. ఉదయం లేవగానే కృతజ్ఞతలు చెప్పించుకొని ప్రార్థన చేసుకోవాలి. ఈ దినమంతట్లో ఏం జరిగించాలో ప్రభువా, నీవు మాతో ఉండి నడిపించుకొని ప్రార్థన చేసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు తండ్రి నీవే అని మోకాళ్ళ మీద కూర్చొని ఆ కష్టం గురించి ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో 5:15 చెప్పినట్లుగా శోధన వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయవలెను, సంతోషం వచ్చినప్పుడు కీర్తనలు పాడవలెను. అలాగే
ఈ రోజు నుంచి మనం బైబిల్లో కొంతమంది ప్రార్థనలు చూసుకుందాం, ప్రార్థన వీరులను చూసుకుందాం. ఈ రోజు నుంచి కొంతమంది ప్రార్థన వీరులను బైబిల్లో చూసుకుందాం. మీరు వీలైతే రాసుకోండి, మరి బైబిల్ కూడా చూడండి. మరి మోషే గారు ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షించి తీసుకొస్తున్నప్పుడు వారికి అన్ని సమయానుకూలంగా భోజనం దొరకలేదు, నీళ్లు దొరకలేదు. మరి కట్టిక చీకట్లో జీవిస్తున్నట్లుగా అరణ్యములకు తీసుకొస్తున్నప్పుడు వారు అంటున్నారు, చూసుకుందామా బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 14వ అధ్యాయము 1 నుంచి 25 వరకు. నిర్గమకాండము 1వ అధ్యాయము 14వ అధ్యాయము 1 నుంచి 25 వరకు. నిర్గమకాండం 14వ అధ్యాయము 1 నుంచి 25 వరకు గల వాక్య భాగంలో మోషే గారు ఎలా ప్రార్థించారో వారి కొరకు, ఎలా మొరపెట్టుకున్నారో వారి కొరకు. ఆ సముద్రం 2 పాయలుగా అవ్వాలంటే రాత్రంతా తన చెయ్యినెత్తి ఆ కర్ర పట్టుకొని ఎలా రాత్రంతా ప్రార్థించాడో, ఆ ప్రార్థనకి ఎలాంటి ఫలితం వచ్చిందో, అసలు ప్రార్థనలో ఇంత ఫలితం ఉంటుందా అసలు నమ్మలేము కదా మనం. సముద్రం 2 పాయలు అవటం ఏంటండి? సముద్రం ఎక్కడైనా అంతమే చూడలేము మనము. సముద్రం ఈ వైపు నుంచి ఆ వైపుకి ఎంత దూరం ఉంటుందో కొలవలేము, ఎంత దూరం ఉంటుందో తెలియదు మనకి. అలాంటి సముద్రమును 2 పాయలుగా చీల్చి మధ్యలో పొడి నేలను, మంచి దారి ఉంది, మట్టి పోసిన నేల వలె చక్కగా దారి, మెటల్ రోడ్డు చక్కగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు ప్రజల నుంచి, ఆ ఫరో రాజు నుంచి తప్పించుకునేటందుకు, వారి బానిసత్వం నుంచి తప్పించుకునేటందుకు, వారి చేతిలో బానిసలై నలిగిపోతూ కష్టతరమైన పనులు చేస్తూ ఇంకా కష్టపెడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలుని ఇంకా కష్టపెడుతూ ఉన్నాడు. ఫరో హృదయం ఎప్పటికప్పుడు కఠినపరుస్తున్నాడు దేవుడు. ఆయన కఠినపరుస్తున్నప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలపైనే ఆ ఒత్తిడి పడుతుంది. ఇశ్రాయేలు ప్రజలపైనే ఆయన కోపం అంతా తీర్చుకుంటున్నాడు. ఫరో రాజు ఎంత దుర్మార్గంగా వాళ్ళని హింసించాడంటే అన్నము భోజనం కూడా పెట్టకుండా వాళ్ళని చెరలో బంధించి అష్టచాకిరీలు చేపిస్తూ వాళ్ళ పేగులన్నీ లోపలికి వెళ్ళిపోయి, మరి ఎముకలు కూడా బయటపడిపోయి, ఆహారానికి నీళ్ళకి ఎంతో ఇబ్బంది పడుతూ వాళ్ళు జీవిస్తున్నప్పుడు మోషే వారిని రక్షిస్తూ తీసుకొస్తున్నప్పుడు వారు అంటున్న మాటలు, మేము తీసుకొస్తున్నావు కానీ మాకు ఏ ఆహారం లేదు, ఎక్కడా నిలకడలేదు, దాకటానికి మంచినీళ్ళు కూడా లేవు. తీరా చూస్తే ఇప్పుడు సముద్రం వచ్చేసింది. వాళ్ళేమో వెనక వచ్చేస్తున్నారు ఫరో సైన్యం. వాళ్ళు రథాల మీద, మరి గుర్రాల మీద రౌతుల వలె ధన అంటూ వచ్చేస్తున్నారు రౌద్రంగా. ఆ రథముల మీద వచ్చేస్తున్నారు వాళ్ళు గుర్రాలను కట్టుకొని ఆ రథముల మీద ఎక్కి అందరూ మమ్మల్ని మరలా తీసుకుపోయి బానిసత్వంలో మగ్గించడానికి తీసుకుపోవటానికి వస్తున్నారు. నీవు మాత్రం అరణ్యంలోకి తీసుకొచ్చావు. మోషే పైన నిందలు వేస్తున్నారండి, మోషే పైన తిడుతున్నారండి, మోషేని అవమానపరుస్తున్నారండి. ఇంతకన్నా నీవేదో చేసేవాడి వల్ల తీసుకొచ్చావు, ఇంతకన్నా మమ్మల్ని ఆ ఫరో దేశంలోనే బానిసలుగా ఉండటమే మేలు అనిపిస్తుంది అన్నారు. చూసారా, వాళ్ళలో కొద్దిగానే ఇశ్రాయేలు ప్రజలు కొద్దిగానే దేవుని పైన నమ్మకం లేదు. ప్రార్థిస్తున్నారు కానీ ప్రార్థన పైన నమ్మకం లేదు. వాళ్ళకి ప్రార్థనలో ఉన్నారు కానీ ఇది జరుగుతుంది అనే నమ్మకం వాళ్ళలో లేదు. వ్యర్థమైన ప్రార్థన చేస్తున్నారు. మోషే చెప్తున్నారు, మీరు భయపడవద్దు, ఊరకుండి దేవుడు చేసే కార్యం చూడండి, అంతే. ఆశ్చర్యకరుడు చేస్తున్న కార్యం మాత్రమే మీరు చూడండి, ఊరకుండు, మిగతాదంతా నేను చేస్తాను. వారి మాటలకు ఆయనకి బాధ కలుగుతుంది, రోషం వస్తుంది. వెళ్ళాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు, కూర్చున్నాడు, ప్రార్థన చేశాడు. అయ్యా, నేను వీళ్ళందరికీ నన్ను అధిపతిగా నియమించావు, నేనేం చేయాలి వీళ్ళందరినీ అని అంటున్నప్పుడు ప్రభు వారు చెప్తున్న మాట, నేను భయపడవద్దయ్యా, నీ చేతిలో ఉన్న కర్ర తీసుకొని అక్కడ పెట్టు, ఆ సముద్రం పైన 2 పాయలుగా అవుతుంది. చెయ్యి చాపు, నీ చెయ్యి చాపి ఆ సముద్రం పైన నీ యొక్క హస్తము చాపి ఆ కర్రను చూపించు, 2 దారులు అవుతాయి, మధ్యకి చీలిపోద్ది సముద్రము, అప్పుడు నీకు మధ్యలో దారి వస్తుంది, మీరంతా దాటి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అప్పుడు వీళ్ళందరికీ మరి మోషే చెప్పి ఉన్నాడు, మనం ప్రార్థన చేసుకున్నాం రాత్రి అంతా. వాళ్ళతో తరుముకొస్తూ ఉన్నారు. వాళ్ళు తరుముకొస్తున్నప్పుడు చీకటి పడిపోయింది. చీకటి పడిపోయినప్పుడు మేఘస్తంభం ఒకటి ఆకాశం నుంచి వచ్చి
ఐగుప్తు వారి దగ్గరికి పోయే వాళ్ళ వెనక నిలబడది. ఐగుప్తు వారికి దారి కనపడేటట్లుగా ఇశ్రాయేలీయులు కనపడకుండా ఇశ్రాయేలు వెనక పోయి ఆ మేఘస్తంభం నిలబడ్డది. వెనక వచ్చుచున్న వారికి దారి కనపడుతుంది, ముందున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కనపడలేదు. చీకటి అయిపోయింది. ఆ చీకట్లో ఎక్కడున్నారో గ్రహించుకోలేక వాళ్ళంతా రాత్రి అక్కడే నిల్చుండిపోయారు. ఈ గ్యాప్లో, ఈ సమయంలో మోషే గారు సముద్రం పైన కర్ర చాపి ప్రార్థిస్తున్నాడు రాత్రంతా. వేకుజాముకి ఎటు సముద్రం అట్టు వచ్చేసింది. వాళ్ళేమో వెనకే ఉండిపోయారు, ఆ వెలుతురుల నుంచి బయటకు రాలేక. ఆ చీకటి అయిపోయింది. వాళ్ళకి కంటికి చీకట్లో ఏమీ కనపట్లేదు. ఇశ్రాయేలు ఎక్కడున్నారో వాళ్ళ కంటికి కనపట్లేదు. వీళ్ళకి మాత్రం దారి కనపట్టేట్టు దేవుడు వెలుగునిచ్చాడు. ఆ వెలుగులో చూస్తుంటే సముద్రం 2 పాయలుగా అయిపోయింది. అటు ఇటు గోడలైపోయి చక్కగా మధ్యలో దారి వచ్చిందండి. ఆ దారిలో కూడా వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ప్రజలందరూ బయటకు వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పట్లాగే మళ్ళీ సముద్రం మూసుకుపోయింది. ఆ దారిలో నుంచి వీళ్ళు నమ్ముకొని వచ్చేస్తున్నారు. వీళ్ళు వస్తున్నప్పుడు ఆ సముద్రం అంతా ముంచేసి వాళ్ళని, ఆ గుర్రాలని, ఆ రథములని సముద్రంలో తల్లమునకలు చేసేసి నాశనం చేసేసింది. ఇప్పుడు వీళ్ళంతా బయటకు వచ్చారు. వీళ్ళంతా బయటకు వచ్చి సంతోషంతో ఆనందగానాలు చేస్తున్నారు. వారి అక్క ఉన్నది కదా, మోషే అక్క మిరియామ గారు, ఆమె తంబుర వాయిస్తూ తబలా కొడుతూ దేవుని స్తుతించుచు వారికి కీర్తనలు నేర్పిస్తూ చక్కగా ఉన్నారు. అలాగే ఆహార విషయం కావచ్చు, నీటి విషయం కావచ్చు, వాళ్ళు ఉండవలసిన స్థానం విషయం కావచ్చు, ప్రతి విషయంలో మోషే ప్రార్థన చేయగానే ఇవన్నీ జరిగినాయి. దేవుని ప్రార్థనలో నీవు అడిగినది ప్రతిదీ కూడా ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఏ విధంగా ప్రార్థిస్తున్నావు, ఎలా ప్రార్థిస్తున్నావు, నీవు పొంది ఉన్నావని విశ్వాసంతో చేస్తున్నావా, లేకపోతే చెయ్యాలని చేస్తున్నావా? నిజమైన ప్రార్థన మోషే వలె చేయండి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించాడు. వాళ్ళకి ఆకాశము నుండి ఆహారం కురిపించాడు. ఆకాశము నుండి బండ నుంచి నీళ్లు రప్పించాడు. ఎన్నో సదుపాయాలు. వారు ఎప్పుడైతే తిడుతున్నారో మోషేని, అన్ని విషయాల్లో మోషే దేవునికి ప్రార్థించక, తర్వాత మోషేకి మంచిగా 2 పలకలు ఇచ్చారు. 2 పలకలు ఇచ్చి ధర్మశాస్త్రమును వ్రాయించాడు ఆయన చేత. 40 దినాలు ఉపవాసం ఉంచారు. ఆ 40 దినాల ఉపవాసంలో ప్రభువారే ఆయన దగ్గరకు వచ్చి యెహోవా దేవుడు అతని చేత ధర్మశాస్త్రము వ్రాయించాడు మోషే చేత. ఆయన ప్రార్థనకు మెచ్చుకున్నాడు. ఆయన ప్రార్థన అంగీకరించాడు. ఆయన ప్రార్థన వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెర నుంచి బయటకు వచ్చారు. ఆయన ఎంతో కష్టపడ్డాడు వారి కోసం. ఆయన జీవితం అంతా కష్టమే అనుభవించాడు. పాలు తేనెలు ప్రవహించి కనాను దేశమునకు వారిని చేర్పించాడు. కానీ ఆయన మాత్రం జీవించలేకపోయాడు. ఆయన వయసు అయిపోయి తను మృతి పొందినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కానీ ఇశ్రాయేలు ప్రజలకి ఎంత గొప్ప మెట్టుగా నిలిచిన ఆయన, వారికి దారి చూపిన ఆయన, వారిని రక్షించిన ఆయన. ఇవన్నీ కూడా మోషే వల్ల కాలేదండి, మోషే అడిగిన దేవుని వల్ల అయినాయి. కనుక నీవు కూడా దేవుణ్ణి అడగాల, దేవుణ్ణి ప్రార్థించాల. ఈరోజు మోషే గురించి తెలుసుకుందాం, రేపు మరి ఒకరి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రార్థనలో ఎంత విజయం ఉందో, ప్రార్థన వీరులు ఎలా అయ్యారో వాళ్ళు బైబిల్లో చూసుకుందాం. ఈరోజు మోషే గురించి తెలుసుకుందాం, రేపు ఇంకొకరి గురించి తెలుసుకుందాం. దేవుని కృపలుంటే దేవుడు మరలా మనకు మరి ఒక రోజునిస్తే తప్పకుండా కలుద్దామండి. ప్రార్థించండి, ప్రార్థిస్తే సమస్తము సాధ్యమే. ఎవరి కోసం మీరు భయపడిన అవసరం లేదు, ఎవరో ఏదో అనుకుంటారని దిగుపడని అవసరం లేదు, మాకు జరుగుతుందా అని అపనమ్మకం పెట్టుకోని అవసరం లేదు. కృపలు ఎప్పుడు మీతోటే ఉంటాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఒకవాడు పుట్టబోచున్నాడని యెషయా గ్రంథకర్త ప్రభువారు పుట్టక ఉంది 750 సంవత్సరాలకు ముందే ఆయన ప్రవచనాలు పలికి ఉన్నాడు. ఆ ప్రవచనాలు నెరవేరేవి. ప్రభు మనకిచ్చి ఉన్నాడు కదా, ఆ ప్రభువును అడుగుదాం. యేసు ప్రభు వారు మన కోసం సిలువలో రక్తం చిందించి ప్రాణం ఇచ్చి ఉన్నాడు కనుక ఆయన కొరకు మనం జీవిద్దాం, ఆయన్ని అడుగుదాం, ఆయన పైన నమ్మకం ఉంచుకుందాం. మోషే వలె ధైర్యంగా రాత్రంతా ప్రార్థనలో ఉన్నాం. ఈరోజు ఇంత మంచి వాక్యం దేవుడు మనకిచ్చినందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన కూడా ఆమెన్. థ్యాంక్ యూ.